అనంతపురం టౌన్ భారీ వర్షానికి అల్లాడిపోయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీల్లో నీట మునిగాయి. పై ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అనంతపురం రూరల్ పరిధిలోని ప్రజాశక్తి నగర్, రాప్తాడు మండల పరిధిలోని కందుకూరు సమీపంలోని సిపిఐ కాలనీలోకి కూడా నీరు చేరింది. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది స్థానికులు బయటకు తీసుకొచ్చారు. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఇళ్లలో ఎవరూ ఉండకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురం టౌన్ భారీ వర్షానికి అల్లాడిపోయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. పై ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. భోగి రాత్రి నుంచి ఎడతెరిపి వర్షానికి రాప్తాడు పరిధిలోని పలు కాలనీలు జల దిగ్బంధం అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం రాప్తాడు పరిధిలోని కందుకూరు రోడ్లో ఉన్న ప్రజాశక్తి కాలనీలో ప్రజాశక్తి కాలనీ మొత్తం నీట మునిగిన పరిస్థితి. దాదాపుగా 200 ఇళ్ళు వరకు నీటిలో చిక్కుకున్న పరిస్థితి. ఉటావుటిన తెల్లవారుజాము నుంచి అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేసి దీనిలో చిక్కుకున్న వారందరినీ బయటకు తీసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూపిస్తున్నాం, చాలా మంది ఇళ్ళ నుండి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఎన్ని గంటలకు చేరుకున్నారు, ఎన్ని గంటలకు రెస్క్యూ చేశారని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఎన్ని గంటలకు ఇక్కడికి మీకు సమాచారం వచ్చింది? ప్రాణ నష్టం ఏమైనా, ఆస్తి నష్టం ఎంతవరకు ఉంటుంది? 5:30 గంటలకి మాకు ఇలాగా సిపిఐ కాలనీలో ఇళ్ళకల్లో కొంత నీళ్లు వచ్చేసాయి, మాకు రెస్క్యూ చేయండి అని చెప్పేసి కాల్ రావడం జరిగింది. ఇమీడియట్ గా మా సిబ్బంది అలర్ట్ అయిపోయి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ రోడ్డు మీద దాదాపుగా నడుముగాతం నీళ్లు వెళ్తూ ఉండే పరిస్థితి ఉంది. సో దానివల్ల మా వాళ్ళంతా ఇళ్లలోకి వెళ్ళి మీరు సేఫ్గా బయటకు వచ్చేయండి అని చెప్పేసి తాళ్ల సహాయంతోనూ తర్వాత ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్తోనూ వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది. దాదాపుగా 15 మందిని బయటకు తీసుకురావడం జరిగింది. ముసలి వాళ్ళని, పిల్లల్ని, రాలేని వాళ్ళని, కొంత యువకులు అట్లాంటి వాళ్ళు బయటికి వాళ్ళంతా వాళ్ళే వచ్చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంబడే కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసి జేసీబీలు ఏర్పాటు చేశారు. వీళ్ళకి ఫుడ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా రియాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు వెళ్ళి అలా అలర్ట్ చేసి వీళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇంకా ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందని మీకు సమాచారం వచ్చింది? లేదు, మెయిన్గా ప్రజాశక్తి కాలనీలోనే ఈ వాటర్ వచ్చింది. ఈ కాలనీలో మాత్రమే, ఎందుకంటే ఇక్కడ పైన కురిసినటువంటి వర్షం జంగాలపల్లె, గంగులకుంట, ఈ కుంటల్లో నుంచి ఆ వచ్చే వాటర్ అంతా కూడా వచ్చి ఆ పోయేదానికి దారి లేక ఈ కాలనీలో పడిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కల్వర్ట్స్ బ్లాక్ అయిపోవడం వల్ల అందువల్ల వాటర్ అంతా ఇక్కడ స్టాగ్నేషన్ అయిపోయి ఇక్కడ ఉన్న ఈ కాలనీ అంతా కూడా ఇనండేట్ కావడం జరిగింది. సో అందరూ అక్కడ ఉన్న లోపల ఉన్నటువంటి వాళ్ళ యొక్క బత్యము తర్వాత ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా నీళ్ళలో నానిపోవడం జరిగింది. ఒక్కొక్క చోట ఫ్రిడ్జ్ కూడా నీళ్ళలో కొట్టుకురావడం జరిగింది. నీళ్ళన్నీ వెళ్ళిపోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా మనం 2 జేసీబీలు తీసుకొచ్చి 2 జేసీబీలతో కూడా ఈ కల్వర్ట్లు క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లియర్ చేయడం వల్ల వాటర్ ఫాస్ట్గా ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళిపోవడం వల్ల వాటర్ లెవెల్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 feet తగ్గిపోయింది, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేది వాటర్. ఏదైతుందో చూడొచ్చు, ప్రస్తుతం మనం ఉన్న కాలనీలోనే మొత్తం నీట మునిగిన పరిస్థితి ఉంది. నీట మునిగిన కాలనీ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేశామని చెప్పి ఫైర్ సిబ్బందితో పాటు ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. రెవెన్యూ అధికారులు ఇక్కడ పునరావాసం ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే నీళ్లు పోవడానికైతే అగ్నిమాపక సిబ్బంది మొత్తం అన్ని చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల దగ్గర నుండి స్వయంగా పనులు కూడా ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.